అంటే ఇట్ హ్యాపెండ్ ఏమైందంటే వెన్ ఐ ఓపెన్ ది స్టోర్ ఐ వాజ్ సో ఫక్డ్ అప్ విత్ ఫైనాన్షియల్ క్రాంచెస్. 45 ఓకే. ఇన్స్టెంట్ గా ఎట్లా చెప్పాలంటే రక్తం పోస్తున్నా దాంట్లో. 2 ప్రాపర్టీలు అమ్మేసిన, అయినా సరిపోతలేదు. కానీ పట్టుదల అదే నిలబెట్టాలి. దిస్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ న్యూ స్టార్ట్అప్ ఎంటర్ప్రెన్యూర్ ఆర్ ఎనీ బిజినెస్ హూ ఈస్ గోయింగ్ టు ఏ నెక్స్ట్ లెవెల్. వాళ్ళతో మీరు పర్సనల్ గా ఓనర్ తో మాట్లాడితే వాళ్ళు పడే ఫైనాన్షియల్ క్రంచ్ అనేది తెలుస్తుంది. ఎవడు అంత హ్యాపీగా ఫస్ట్ లో ఉండడు. ఎవడికి తగ్గట్టు ఎంత చెట్టుకి అంతే గాలి. సో వాడు ఏదో ఒకటి ఫేస్ చేస్తాడు. 10,000కి ఆ రోజు 10,000 వాడికి ఇంపార్టెంట్, 10 కోట్లకి 10 కోట్లే ఇంపార్టెంట్, 100 కోట్ల వాడికి 100 కోట్లు, వాడికి తగ్గట్టు ఆడికి ఉంటాయి. ఉన్నప్పుడు సంహౌ మై ఫ్రెండ్ సజెస్టెడ్ మీ ఒక వాస్తు ఆయన్ని పంపిస్తాను నీ దగ్గరికి, ఆయన చెప్పింది చేయి నీకు మంచి జరుగుతుంది అన్నాడు. ఓకే. కానీ ఆ టైంలో ఏ లైట్ రా ఏం అన్నారా లేకపోతే? ఆ టైంలో భయం ఒక్కటే. కనిపించిన దారి తీసుకుందాము. వచ్చాడు, చూసాడు, ఇట్లా కూర్చున్నాం కదా, ఇట్లా కూర్చోకూడదు, చైర్ అటు తిప్పన్నాడు, ఈ డోర్ వేసే ఆ డోర్ వేసే అన్నాడు. బట్ ఆ రోజు నేనున్న పరిస్థితికి ఆయన చెప్పినట్టు చేశాను.